హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్స్. ఈ ఫోటోలోని అన్నగారి రాజసం చూసారా? ఆ తేజస్సు, ఆ స్టిల్, ఆ రాజసం ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఒక్కరికి రాని తేజస్సు ఆ మహానుభావుడికి మాత్రమే దక్కింది. ఆయన 1977లో నటించిన దానవీర సూరకర్ణ సినిమా గురించి ఈరోజు తెలుసుకుందాం. 1977లో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 3 కోట్ల గ్రాస్ సాధించింది రూపాయి టికెట్లతో. ఇది మామూలు విషయం కాదు. అది ఎన్టీఆర్ స్టామినా. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్టర్ కూడా శ్రీ నందమూరి తారక రామారావు గారే. ఈ సినిమాలో ఆయన ట్రిపుల్ రోల్ పోషించారు. దుర్యోధనుడిగా, కర్ణుడిగా, శ్రీకృష్ణుడిగా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించి తిరుగులేదనిపించాడు. ఈ సినిమా షూటింగ్ కేవలం 70 డేస్లో పూర్తి చేశారు. ఇప్పట్లెక్క గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్లు ఏవీ లేని రోజుల్లో అన్నగారు సాధించిన గొప్ప ప్రతిభ అది. ఎందుకు టాలెంట్ ఉంటే విఎఫ్ఎక్స్లో సెట్టింగ్స్ అవసరం లేదండి. స్టోరీని నమ్మారు, ఆయన టాలెంట్ను ఆయన నమ్మారు. తన కుటుంబంలోని వారి చేతనే బాలయ్యతో అభిమన్యుడిగా, అర్జునుడిగా హరికృష్ణను తీసుకొని జస్ట్ 70 డేస్లో ఈ సినిమాను పూర్తి చేశారు. సో ఈ సినిమాలోని డైలాగులకు అప్పట్లో థియేటర్లు దద్దరిల్లేవి. ముఖ్యంగా ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి, ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా, నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీ కులమేది. అద్భుతమైన డైలాగ్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అది దానవీర సూరకర్ణ రికార్డ్స్ హిస్టరీ. థ్యాంక్ యూ.